హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్యకాలంలో ఎన్నికలంటే భయపడే పరిస్థితి ఏర్పడిపోయింది ఆ పార్టీకి. నిజంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేదు అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నికలంటే ఎంత భయపడుతున్నారో ఇట్టే అర్థమైపోతుంది. బీజేపీ వాళ్ళన్నా వెనకడుగు వేయట్లే. బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ కంటెస్ట్ చేస్తుంది. ఓడతారా గెలుస్తారనే సెకండరీ, వాళ్ళు ప్రతి ఎన్నికల్లోనూ కంటెస్ట్ చేస్తున్నారు. సో అతి కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం ప్రతి ఎన్నికలు కూడా బహిష్కరిస్తున్నారు ఏదో కారణం చెప్పేసి. ఇప్పుడు ఏ ఎన్నిక జరిగినా కేవలం ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది తప్ప అసలు బీఆర్ఎస్ పోటీలోనే ఉండట్లే. రీసెంట్గా మనం చూసాం, మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ఎమ్మెల్సీ స్థానాలు సంబంధించి పోటీ అనేది జరిగింది మన తెలంగాణలో. ఈ 3 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడే కానీ కనబడలేదు. అసలు పోటీలోనే ఎవరిని కానీ నిలబెట్టలే. దీనికి సంబంధించి ఉత్తరం ఉత్తదేనా అని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అంటే ఉత్తర తెలంగాణ, గతంలో ఈ ఉత్తర తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేది గతంలో. దాని ప్రధాన కారణం వచ్చేసి ఇక్కడ సిరిసిల్ల కావచ్చు, లేకపోతే సిద్దిపేట, లేకపోతే అటు పైన పోతే ఆదిలాబాదు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టుండే జిల్లాలుగా ఉండేవి గతంలో. ఇప్పుడు అదంతా మొత్తం అక్కడ సినారియో మారిపోతుంది. అక్కడ మొత్తం కషాయమయం అవుతుంది, అదంతా బీజేపీ కైవసం అవుతుంది. గతంలో ఎంపీలు కూడా అక్కడ బీజేపీ నుండే ఎక్కువ సార్లు గెలవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ వాళ్ళే జెండా ఎగిరేశారు. ఉత్తరం ఉత్తదేనా 5 జిల్లాల్లో కారు తకరారు, అంటే కారు డ్యామేజ్ అయింది అని చెప్పేసి ఈ ఆర్టికల్ రాశారు. నిజం అంతే కదా. ఇప్పుడు కంటెస్ట్ చేస్తే అట్లీస్ట్ పోటీ అన్న ఇచ్చి ఓడిపోతారన్న ఒక అపోహ, ఒక ఇదన్నా ఉండేది, మాటన్నా ఉండేది. అసలు పోటీలోనే దిగట్లేదంటే నిజంగా భయపడ్డారనే మాటలు ఇప్పటికీ స్టిల్ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కంటెస్ట్ చేసి ఓడిపోవడం ఎందుకనో, లేకపోతే ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ ప్రజల్లో మనం ఇంకా డౌన్ఫాల్ అవుతామనో, ఇంకేదేదో రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. బట్ కారణాలు ఏది ఏమైనప్పటికీను కంటెస్ట్ చేయకపోవడం వల్ల ఖచ్చితంగా అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ ఆలోచన ధోరణి కూడా మార్చుకునే ప్రమాదం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ కంటెస్ట్ చేయట్లేదు ఒక నియోజకవర్గంలో అంటే అక్కడ ఆబ్వియస్లీ ప్రజలు మిగతా 2 పార్టీలకే కదా ఓటేస్తారు, ఐదర్ కాంగ్రెస్కో ఐదర్ బీజేపీకో. మరి ఐదర్ బీజేపీకి వేయాలనుకున్నవాడు బీజేపీ వైపు మొగ్గు చూపుతాడు, ఇటు కాంగ్రెస్ వేయాలనుకున్నవాడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇక ఎవరు మొగ్గు చూపేది అంటే ఆ కనెక్షన్ అనేది కట్ అవుతుంది కదా అక్కడితోనే. బీఆర్ఎస్ ఆ బంధం అనేది అక్కడితో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇటు బీజేపీ నాయకులు వచ్చి ఆ ప్రజల్లో మమేకమై అక్కడ వాళ్ళని మచ్చిక చేసుకుంటారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు కాబట్టి ఆ ఊరికి బీజేపీ నాయకులు వచ్చి ఆ ఊరిలో వాళ్ళందరినీ మచ్చిక చేసుకుంటారు, దగ్గర చేసుకుంటారు. లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర చేసుకుంటారు. ఇది చాలా పెద్ద ప్రమాదం కదా బీఆర్ఎస్ పార్టీకి. క్రమంగా బలపడుతున్న కాషాయ దళం, వరుస దెబ్బలతో గులాబీ లీడర్లు బంబేలు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయని బీఆర్ఎస్, ఇక ఎన్నికలన్నీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసేనా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇదే చాలా కీలకంగా మారిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే, ఇక బీఆర్ఎస్ పార్టీ లేదు అన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు అనేవి కనబడుతూ ఉన్నాయి మన తెలంగాణలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీయే ఎక్కువ పోరాటాలు చేస్తుంది. బీఆర్ఎస్ చేస్తున్నా సరే ఎందుకో చాలా డీలా పడుతుంది బీజేపీతో కంపేర్ చేస్తే. దాని కారణం వచ్చేసి బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసి అట్లీస్ట్ వాళ్ళు 1-2 సీట్లన్నా గెలుస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అసలు పోటీ నుండే తప్పుకుంటున్నారు.
5 జిల్లాల పరిధిలో 54 అసెంబ్లీ స్థానాలు. బీఆర్ఎస్ గెలిచింది 12, అందులోంచి 4 జంప్. సో ఈ ఉత్తర తెలంగాణ మనం మాట్లాడుకున్నాం కదా, ఆదిలాబాద్ నుండి కరీంనగర్, మహబూబాబాద్ కావచ్చు, భూపల్లి కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటే ఈ జిల్లాల్లో మొత్తం గెలిచిన వాళ్ళు, బీఆర్ఎస్ నుండి గెలిచిన వాళ్ళు 12 మంది ఉంటే అందులో 4 జంప్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ. సో ఆబ్వియస్లీ ఆ 12 నుండి 4 అంటే కేవలం 8కే పరిమితం అయిపోయారు కదా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలం అనేది. బీజేపీ 7 సెగ్మెంట్లు, కాంగ్రెస్ గెలిచింది 35. ఎంపీ ఎన్నికల్లో కారు 0, బీజేపీకి 3, కాంగ్రెస్ 4. ఈ 54 అంటే ఆల్మోస్ట్ 5 జిల్లాల పరిధిలో మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి 5 జిల్లాల పరిధిలో మనం మాట్లాడుకుంటే 54 స్థానాలు అనేవి ఉంటే, అక్కడ అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది ఆల్మోస్ట్ 12 స్థానాలు గెలిచారు వాళ్ళు. ఆ 12లో కూడా 4 జంప్ అయిపోయారు. కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ఇటు కాంగ్రెస్ నాయకులు అత్యధికంగా ఉన్నారు, బీజేపీ వాళ్ళు 2-3 స్థానాల్లో ఉన్నారు. ఆ ఎంపీ ఎన్నికలు కూడా అంతే. ఎంపీ ఎన్నికలు అయితే మరీ దారుణం. బీఆర్ఎస్ పార్టీ కేవలం 0 పరిమితం అయిపోయింది. ఒక్క ఎంపీ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. బీజేపీకి 3 వచ్చాయి, కాంగ్రెస్ 4 వచ్చాయి ఆ సెగ్మెంట్కి సంబంధించి ఎంపీ ఎన్నికల్లో. పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్న గులాబీ పార్టీ. సో గతంలో పూలమ్మిన చోటే కట్టెలు అమ్ముతున్నా అంటే గతంలో అంత వైభవంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ. ఆ 5 జిల్లాలకు సంబంధించి అసలు బీఆర్ఎస్ పార్టీకి తిరుగుండేది కాదు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసలు చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. దానికి కేవలం ఒకే ఒక కారణం, వస్తున్న ఈ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకోవడమే. పోటీలో ఉంటే అట్లీస్ట్ అక్కడ ఉండే కార్యకర్తలు యాక్టివేట్ అవుతారు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తారు, నాయకులు మళ్ళీ పొలిటికల్ కార్యకలాపాల్లో వీటిలో పాల్గొంటారు, మళ్ళీ యాక్టివేట్ అవుతారు వాళ్ళు. అటువంటివి మొత్తం సైలెంట్ చేసి కేవలం అక్కడుండే నాయకులందరినీ ఇటు బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు తిరగమని చెప్పేస్తే అది అసలు ఆ పార్టీకే మొదటికే మోసం వస్తుంది కదా. అదే ఇక్కడ జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణలో. ఎస్, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత పోరాటాలు చేసినా సరే ఎందుకో ఇంకా డీలా పడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. అనుకున్నంత స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, దాన్ని మన వైపు తిప్పుకోవాలనే ఆరాటం బీజేపీ పార్టీకి బలంగా ఉంది. వాళ్ళు ఆ దిశగా వాళ్ళు అసలు అడుగులు వేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. బట్ బీఆర్ఎస్ వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నా సరే ఎందుకో ఫెయిల్ అవుతున్నారు. ఎక్కడ లోపం ఉందో తెలియని పరిస్థితి. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.